నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ప్రభుత్వాలు మారతాయి, పాలకులు మారతారు, కానీ పేదల రాతలు మాత్రం మారవా? ప్రజాపాలనంటే పేదల గూడును కూల్చేయడమేనా? ఖమ్మం జిల్లా వెలుగుమట్ల సాక్షిగా అర్ధరాత్రి వేళ అమానుషం రాజ్యమేలింది. 10 ఏళ్లుగా రెక్కల కష్టం దారపోసి కట్టుకున్న ఇల్లు కళ్ల ముందే బుల్డోజర్ల కింద నలిగిపోయాయి. పసిపిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా, కనీసం సామాన్లు సర్దుకునే సమయం ఇవ్వకుండా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అసలు వెలుగుమట్లలో ఏం జరిగింది? ఆ భూమి కథేంటి? బాధితుల డిమాండ్ ఏంటి? మా ప్రగతి మీడియా అందిస్తున్న ఈ ప్రత్యేక కథనంలో పూర్తి వివరాలు చూద్దాం. ఖమ్మం కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో ఉంది వెలుగుమట్ల కొండ ప్రాంతం. గత 10 ఏళ్లుగా ఇక్కడ సుమారు 600 నుండి 750 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరంతా ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి తమకున్నటువంటి ఆస్తులు అమ్ముకొని ఇక్కడ చిన్న చిన్న గూళ్లు నిర్మించుకున్నారు. కానీ ఒక్క రాత్రిలో సీన్ మారిపోయింది. చూశారు కదా, దాదాపు 2000 మంది పోలీసులు, 100లాది మంది రెవెన్యూ సిబ్బందితో కలిసి ప్రభుత్వ ఆకస్మిక దాడి చేసింది. అర్ధరాత్రి 5 గంటల సమయంలో ప్రజలు నిద్రలో ఉండగానే బుల్డోజర్లు గర్జించాయి. ఉత్తరప్రదేశ్ లో మనం బుల్డోజర్ రాజకీయం చూసాం. ఇప్పుడు ఖమ్మంలోనూ అదే పునరావృతమైంది. 10 ఏళ్లుగా ప్రజలు అక్కడ ప్రశాంతంగా నివసిస్తున్నారు. ఇంతకాలం లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? మంత్రుల ప్రయోజనాల కోసమా, లేక రియల్ ఎస్టేట్ మాఫియా కోసమా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ భూమి ఎవరిది? ఇది ఏ కార్పొరేట్ కంపెనీలకో ఇచ్చింది కాదు. భూదాన్యోద్యమ నేత వినోబా భావే గారు జమీందారుల నుంచి పేదల కోసం ఇప్పించిన భూమి ఇది. గతంలో భూదాన్ ట్రస్ట్ ద్వారా 1895 మందికి పట్టాలు ఇచ్చారని బాధితులు చెప్తున్నారు. 2018 నుండి ఇక్కడ పేదలు నివాసం ఉంటున్నారు. గతంలో 62 ఎకరాలున్న అధికారులు ఇప్పుడు కేవలం 31 ఎకరాలని చెప్పటం వెనుక మతలబేంటి? హైకోర్టు ఆర్డర్లున్నా నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయటం చట్టవిరుద్ధం కాదా అని సిపిఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇవి ప్రభుత్వ భూములే అయితే ఇన్నాళ్లు అక్కడ మౌలిక వసతులు కల్పించకుండా ఇప్పుడు నేలమట్టం చేయటం ఏ రకమైన న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై బాధితుల మాటలు వారి మాటల్లోనే విందాం. 18 కాడ నుంచి ఇప్పటిదాకా ఇక్కడే ఉంటున్నా. అర్ధాంతరంగా నా ఇల్లు కూల్ చేశారు. మేము ఇంత కష్టపడి 10 ఏళ్ళ బట్టి మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకొని రూపాయి అండి. మేము 6 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను, కూల్ చేశారు. మరి మా ఇండ్లు కూలగొట్టి దారుణంగా అసలు 8-11 గంటలకు నిద్రపోయే టైంలో వాళ్ళు మాత్రం మాకు ఒక నోటీస్ ఇవ్వటం కానీ, ఒక్క రోజు 2 రోజులు కూడా ముందు చెప్పటం కానీ జరగలేదు. ఇల్లు బలవంతంగా కూలగొట్టేశారు. ఇదే అంశంపై అధికార పార్టీ కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పందించారు. ఒక్కసారి వారి మాటల్లో విందాం. చెరొక పక్క బావమర్దులు, చెరొక పక్క విషాన్ని కమ్ముతూ, నిత్యము విషాన్ని కమ్ముతూ పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ వారికి, వారి నాయకుడికి గ్రహించకపోవటం దురదృష్టకరం, బాధాకరం. ఈ ఘటనపై సిపిఎం జాతీయ నేత బివి రాఘవులు తీవ్ర స్థాయిలోనూ మండిపడ్డారు. 10 ఏళ్లుగా వారు అక్కడే ఉంటూ అధికారులు నిద్రపోతున్నారా అని ఆయన నిలదీశారు. వీరికి ఓటు హక్కు ఉంది, రేషన్ కార్డులు ఉన్నాయి, వీరు ఈ దేశ పౌరులు కాదా అని ప్రశ్నించారు. ఖమ్మం కార్పొరేషన్ వెలుగుమట్ల గ్రామ పరిధిలో కొండ మీద నివాసం ఉంటూ గత దశాబ్దం కాలం నుంచి ఇళ్లు నిర్మించుకొని కాపురం చేస్తున్న 750 కుటుంబాలను పూర్తిగా సర్వనాశనం చేసింది ఈ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం. నిట్టనిలోన 2 గంటల్లో మొత్తం ఇళ్లన్నింటినీ కూల్చివేసింది. రేకు, డబ్బా, గిన్నె ఏది పనికి రాకుండా మొత్తం నేలమట్టం చేశారు, ధ్వంసం చేశారు. కోట్ల రూపాయల్లో ఆస్తుల్ని ధ్వంసం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజాపాలన అని చెప్పి పేదల పొట్ట కొట్టడం దుర్మార్గమని సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, బీఎస్పీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం వాడుకుని ఇప్పుడు ఇల్లు కూల్చేయటం ఏంటని వాళ్ళు నిలదీస్తున్నారు. ఈ అంశంపై కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఒక్కసారి వారి మాటల్లో ఏమన్నారో విందాం. 63 ఎకరాల భూమి, ఇందులో చాలా విచిత్రమైన విషయాలు కొన్ని మేము గమనించాం. ఒకటి, 1950వ దశకంలో మరి ఈ భూమిని భూదాన్ బోర్డుకి 2 పెద్ద మనుషులు దానం చేస్తే 89 వరకు, అంటే దాదాపు 44-45 ఏళ్ల వరకు ఎలాంటి వివాదం కూడా ఈ భూమిలో లేదు. మరి 89లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు. కానీ ఒక 30 ఎకరాలు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి
మరి 30 ఎకరాలు తాము స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మరి భూమి విలువ పెరిగింది, ఖమ్మం పట్టణం విస్తృతం అవుతోంది. ఒక 30 ఎకరాలను మరి వారు తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2014 ఏప్రిల్లో భూదాన్ బోర్డు ద్వారా 1895 మందికి, అంటే దాదాపు 1900 మందికి మరి 100 గజాల చొప్పున పట్టాలు ఆనాడు భూదాన్ బోర్డు ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము అక్కడికి వెళ్తే బాధితులు వెలుగుమట్లలో పట్టాలు చూపెడతా ఉన్నారు. విచిత్రం ఏమంటే ఇవాళ ఆ పట్టాలు ఫ్రాడ్ అని చెప్పి, ఫోర్జరీ అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఆ 14లో పట్టాలు ఇస్తే ఎన్నో కేసులు పడ్డాయి హైకోర్టులో. మరి కోర్టుల్లో ఒకవేళ మీరు కనుక ఆ రోజు ఈ డాక్యుమెంట్స్ కరెక్ట్ కాదు, ఫోర్జ్ డాక్యుమెంట్స్, ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్ అని చూపెట్టుంటే ఆ రోజు కోర్టే తీర్పు చెప్పేది. కానీ ఇవాళ మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు 23/4/2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదానికంటే 2 నెలల ముందే పట్టాలు 1895 మందికి ఇవ్వడం జరిగింది. భూదాన్ బోర్డు స్వయంగా ఆ చైర్మన్ గారు చెప్తున్న మాట, ఇవి సక్రమమైన పట్టాలు. బాధితుల పక్షాన వామపక్ష పార్టీలు మరియు ప్రజా సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచుతున్నటువంటి డిమాండ్లు ఇవే. తక్షణ సహాయం కోసం ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి 1 లక్ష రూపాయలు నగదు చెల్లించాలి. వెలుగుమట్ల భూదాన్ భూముల్లోనే అర్హులైన పేదలందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి. కూల్చివేసిన చోటే ప్రభుత్వమే పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఇక మౌలిక వసతులు అంటే రోడ్లు, నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలి. వారం రోజులుగా ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇక పేదలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మరి ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? అసలు పేదల ఇళ్లను కూల్చివేయటం సరైనదా కాదా? కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.